అంటే తల్లులు ఎవరైతే మా కనెక్షన్లోకి వస్తారో నాకు చాలా కోపం ఉన్నది. నా బిడ్డ పైన నేను ఎప్పుడు కోపిస్తాను అని చెప్తారు. నేను ఎప్పుడైతే నేను ఏదైనా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటానో తను వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు అని చెప్పారు ఆవిడ. మామూలుగా అయితే తల్లి పిల్లల్ని చూడాలి కదా, కానీ ఆమెకి తన జీవితంలో ప్రయారిటీ ఉన్నప్పటికీ కూడా పిల్లలకి కావాల్సింది వారి ఆ, వ- మీరేదో ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా అని వారిపైన అరవకూడదు. నాకు ఒక వీడియో పంపించారు ఒకరు, ఒక టీచర్. ఆమె మేకర్స్ మార్కింగ్ చేస్తున్నారు పేపర్స్ పిల్లలది. నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు? ఆమె చదువుతున్నప్పుడు ఆ పేపర్లో ఆమె ఏడుస్తూ ఉన్నారు. ఒక పేపర్ చదవడానికి ఆమె ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగితే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో, నేను ఒక మొబైల్ ఫోన్ గా పుట్టుంటే బాగున్ను అని ఆ బాబు రాశాడనమాట. ఎందుకంటే మమ్మీ మొబైల్లో ఉంటుంది, డాడీ మొబైల్లో ఉంటున్నారు, నేను ఇంటికి వెళ్ళేటప్పటికల్లా అనేసి. నేనే మొబైల్ ఫోన్ అయితే మా మమ్మీ డాడీ నాతోనే కదా ఉంటారు అనేసి రాసి ఉంది. అయితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఇక్కడ రాసిన వాళ్ళు ఎవరో తెలుసా, మన కూతురే అని ఆ టీచర్ తన భర్తకి చెప్పారు. అంటే తల్లి సరైన పాలన ఇవ్వకపోతే అప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారు? అంటే మనం అసలు ఏ క్వాలిటీస్ చూస్తున్నాం తల్లిలో? ఇప్పుడైతే మనం చాలా లక్కీగా ఉన్నాము. మనం బ్రహ్మకుమారిస్ లో జాయిన్ అప్పుడు రాజయోగ సెంటర్ లో మనకి పర్ఫెక్ట్ పేరెంట్స్ లభించారు భారతదేశంలో. ఎందుకంటే మనకి భారతదేశంలో తల్లిదండ్రులు దైవంతో సమానులుగా చెప్తారు. మనం పరమాత్ముని శివ బాబా అని పిలుస్తాము. వారు మనల్ని బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. బ్రహ్మ ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ గా ఉంటారు. ఎప్పుడైతే మనల్ని దత్తత తీసుకుంటారో అప్పుడు బ్రహ్మ మన తల్లిగా అయిపోతారు. ఇప్పుడు బ్రహ్మ బాబా మనం చాలా మంది పిల్లల్ని పాలన ఇచ్చారు. ఎప్పుడైతే ఈ పాలనలో ఈ ఆధ్యాత్మిక ఆ మార్గంలోకి వచ్చామో అప్పుడు మనకి బలహీనతలు ఉన్నాయి, మనలో ఉన్న మంచివి కూడా చాలా ఉన్నాయి. కానీ ఆ మనకి మన గురించి ఎక్కువగా తెలియదు. కానీ జ్ఞానం వినిన తర్వాత మనకి మన పట్ల ఒక అవగాహన కలుగుతుంది. నేను మంచిగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని ఒక అవగాహన దొరుకుతుంది. నేను సంతోషంగా ఉండాలి, ఈ చదువు నన్ను సంతోషంగా ఎలా ఉంచుకోవాలి అనే దానిపైన మనకి నేర్పిస్తుంది. దాని ద్వారా మనం మనల్ని మార్చుకుంటూ ఉంటాము. ఈ చదువు ద్వారా భగవంతుడు ఈ ప్రపంచాన్ని మారుస్తున్నారు. ఎందుకంటే ప్రపంచము నరకంగా అయిపోయింది. అంటే అందరూ బాధల్లోనే ఉన్నారు మనుషులందరూ. అంటే మన అంటే రాజయోగ స్టడీస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిలోని ఒక చేంజ్ తీసుకురావడం. ఎందుకంటే ఒకరు మారితే, మనం ఎప్పుడు అంటాం కదా ఈ స్లోగన్, నేను మారితే ప్రపంచం మారుతుంది అని. అంటే స్వయం యొక్క మార్పు ద్వారానే ఇతరు అన్ని మారుతాయి. అలాగే సిస్టర్ జయంతి కూడా పాలన గురించి మాట్లాడారు. మొట్టమొదటిగా నేను నిస్వార్థమైన ప్రేమతో ఉండాలి. నా పట్ల నాకు నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి ఫోకస్ చేయాలి. ఆధ్యాత్మికంగా నేను నన్ను డెవలప్ చేసుకోవడానికి ఫోకస్ ఉండాలి. నా బలహీనతను వదిలేయడానికి నేను చాలా దృఢ సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే మనందరమీ కూడా ఎంతో దేహాభిమానంలోనే ఉన్నాము. అయితే ఈ చదువులోకి రాకముందు మనకి ఆత్మ అంటే ఏంటి, ఆత్మాభిమానం అంటే ఏంటి మనకు తెలియదు. ఈ ఈ చదువు మనకి ఎంతో పాలన ఇచ్చింది. ఆ పాలనలోని మనం
శాంతి అనేది బయట ఎత్తుకునేది కాదు, భౌతికమైన విషయాల్లో ఎత్తుకునేది కాదు, లేదంటే భగవంతుడిని అడిగేది కాదు, వ్యక్తుల్ని అడిగేది కాదు. స్వయాన్ని ముందు ప్రేమించుకోవడము, స్వయానికి పాలన ఇవ్వడం అనేది మొట్టమొదటి అంశము అని చెప్పావు అని తెలుసుకున్నాము. ఏదైతే లోపల లోపాలు ఉన్నాయో వాటిని అంతర్ముఖంగా అయ్యి చెక్ చేసుకొని నేను ఎక్కడ బలహీనంగా ఉన్నాను అనేది తెలుసుకొని ఏదైతే నాకు ప్రాబ్లం గా క్రియేట్ అవుతుందో, ఇతరులకి కూడా నా కుటుంబానికి కూడా అది ప్రాబ్లం గా క్రియేట్ అవుతుందో దాన్ని మార్చుకోవాలి. అందువలన మార్పు అనేది చాలా ముఖ్యమైనది. అలాగే మారడం అనేది ఏమి అంత అంత సులువేమీ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. దానికి ఒక గైడెన్స్ కావాలి. అందువల్ల ఈ చదువుకు వచ్చినప్పుడు నాకు దాది జానకి నుంచి ఎంతో పాలన లభించింది. ఆమెకి మా గురించి బాగా తెలిసి ఉండేది. మేము ఎప్పుడైనా స్ట్రక్ అయిపోతే మేము ఆమెను అడిగేవారిని. ఆమె చాలా మెల్లిగా, అంటే చాలా బాగా మమ్మల్ని అర్థం చేసుకొని చాలా పాలన ఇచ్చారు. చాలా ప్రేమతో, కేర్తో చాలా మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని డెవలప్ చేశారు. దాంట్లోని మాకు ఎన్నో క్వాలిటీస్ ని డెవలప్ చేశారు. నేను ఎప్పుడు కూడా అంటాను, దాది జానకికి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు మేము స్మైల్ చేసే విధంగా మేము ఆ స్టేజ్కి వచ్చాము అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత నేను జగదాంబ సరస్వతి మమ్మ, ఆమె చాలా మంచి పాలకురాలు. బ్రహ్మకుమారిస్లు వారు మమ్మ ఎంతో మంది పిల్లల్ని పాలన ఇచ్చారు. ఎంతో మంది ఆ- ఆమె ఇచ్చినటువంటి పాలన ఎప్పుడు కూడా ఇతరులని ముందు అప్రిషియేట్ చేసేవారు. ఏదైనా తప్పు చేస్తే ముఖం మీద చెప్పేయడం కాదు, ముందు వాళ్ళని అప్రిషియేట్ చేసిన తర్వాత ఇది చిన్న విషయం, నువ్వు ఇది మార్చుకోవాలి అని చెప్పేవారు. నాకు ఒక అంటే కథ చెప్పారు మా అమ్మ ఎలాగా చేశారని. ఆమెకి ఒకసారి వడ్డించేటువంటి డ్యూటీ ఇచ్చారు. ఒక సిస్టర్ ఎప్పుడు ఎప్పుడు లేట్గా వచ్చేవారు లంచ్కి లేదంటే డిన్నర్కి. ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. తర్వాత అందరూ తినినవన్నీ ఎత్తి పెట్టాలి. అప్పుడు ఒక అక్కయ్యకి ఈ బాధ ఉండేది. ఆ అక్కయ్య వెళ్ళి మా అమ్మతో చెప్పేవారు, ఈ అక్కయ్యకి ఎవరైతే లేటుగా వస్తున్నారో వారు తొందరగా రమ్మని చెప్పండి అని చెప్పారు. అయితే ఆ అక్కయ్యని పిలిచి ఆ, ఎవరైతే లేటుగా వచ్చారో మా అమ్మ వాళ్ళకి చెప్పారు. టైంకి వచ్చారు కొన్ని రోజులు తర్వాత ఆ మళ్ళీ రావడం మానేస్తారనమాట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అక్కయ్య లేట్ అయిపోయారు. అప్పుడు ఎవరో వడ్డించేటువంటి సిస్టర్ ఉన్నారో ఆమె మళ్ళీ మా అమ్మ దగ్గరకు వచ్చారు. మళ్ళీ లేటుగా అయ్యారు అని చెప్తే, అయితే ఈ లేటుగా వచ్చే అక్కయ్యని మా అమ్మ పిలిచారు. నీ డ్యూటీ ఏదైతే ఉందో 15 రోజుల కోసము దాన్ని మార్చుకొని, అప్పుడు మార్చుకొని మీరు వడ్డించే సేవలోకి వెళ్ళండి. అంతే, మీరు చేస్తున్న డ్యూటీ వదిలేసి 15 రోజులు వడ్డించే సేవ చెయ్యండి అని. ఇప్పుడు ఎవరైతే లేటుగా వచ్చేవారో ఆ అక్కయ్య ఇప్పుడు అందరికీ కూడా వడ్డించడానికి ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు నేర్చుకున్నాను లేటుగా అవడం వల్ల ఎవరికి ఎంత బాధ కలుగుతుంది అని. అంటే మా అమ్మ వారి ముఖం మీదే చెప్పడానికి బదులుగా, నేను ఇన్నిసార్లు చెప్పాను అన్నిసార్లు చెప్పడానికి బదులుగా మా అమ్మ ఎప్పుడు అలా చెప్పలేదు. మీ డ్యూటీని మీరు మారుస్తామో అప్పుడు మీకు తెలుస్తుంది ఇతరులకి ఎలాగా అనేది. అలాగా మార్చారు ఆవిడ. ఇది చాలా ప్రేమపూర్వకంగా చెప్పారు. అదే విధంగా వారికి రియలైజ్ అయ్యే విధంగా వచ్చింది.
మనం ముఖం పైన చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు బాగా సూపర్ఫిషియల్ గా మారుతారు. మా అమ్మకి అలాంటి క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు కూడా అలాగా చెప్పేవారు కాదు. మీలో ఉన్నటువంటి మంచి విషయాలని చెప్పేవారు. మీ మంచి విషయాలపై పెంచుకోవడం గురించి కూడా చెప్పేవారు. దాది జానకి కూడా అలాగే ఉండేవారు. మనం ఎవరి గురించి కంప్లైంట్ ఇస్తాం అప్పుడు దాది చెప్పేవారు, ఎవరి గురించి అయితే మనం కంప్లైంట్ ఇస్తున్నామో వారి గురించే మంచి విషయాలు చెప్పి నువ్వు ఆమెలాగా తయారవ్వగలవా అని అడిగేవారు. మంచి తల్లి అంటే బలహీనతలు తెలిసినప్పటికీ కూడా, పిల్లల యొక్క బలహీనతలు తెలిసినప్పటికీ ఆ బలహీనతల్ని బలహీనతల్ని ఓవర్కమ్ చేయడానికి వారికి సపోర్ట్ ఇస్తారు. అంతేకాని వారి ముఖం పైన చెప్పేసి ఆ వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఎత్తుపడిచేలాగా ఉండరు. మంచి పాలన ఇచ్చే తల్లి అంటే పిల్లల్లో ఉన్న స్పెషాలిటీస్ తోని వారికి పాలన ఇవ్వాలి. అలాగే వారి బలహీనతల నుంచి కూడా అతీతంగా అవడం వారికి రావాలి. ఇంకొక విషయం ఏంటంటే, రాజయోగ స్టడీలోని తెలిసిన విషయం ఏంటంటే, మనందరమీ కూడా ఇండివిజువల్ ఆత్మలము. మనం ఎవ్వరికి కూడా, నా సొంత పిల్లలు కూడా నా వారు కాదు, వారు కూడా ఒక ఇండివిజువలే. నేనేమి నా సొంతం కాదు. వారికి వారి పర్సనాలిటీ ఉంటుంది. వారి కార్మిక అకౌంట్ వారికి ఉంటుంది. వారి యొక్క అలవాట్లు వారికి ఉంటాయి. వారికి నేను సజెషన్ ఇవ్వగలను, కానీ నేను ఎప్పుడు కూడా వారిలో మార్పును నేను తీసుకురాలేను. కానీ నేను నిస్వార్థమైన ప్రేమను ఇస్తాను. వారిని గైడ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ గా అవుతాను. కానీ వారి పైన ఆ, దాన్ని ప్రెషర్ ఇవ్వను అనమాట. కొన్నిసార్లు వారి పైన, వారి తలపైన పెట్టేస్తాం, ఇది చాలా తప్పు చేస్తున్నాము అని పదే పదే చెప్తూ ఉంటాం. తల్లి ఎప్పుడూ కూడా ఆ నాకు ఇలా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది అని అడుగుతారు. పిల్లల్లో ఉన్న రుచులు అభిరుచులు వాటి మీరు ఫోర్స్ చేస్తూ ఉంటే వారు ఎప్పుడూ మారలేరు. వారిని అర్థం చేసుకొని, వారికి ఏం కావాలో తెలుసుకొని ఒక మంచి మార్గంలోకి ఎలా తీసుకురావాలి అనేది తెలిసి ఉండాలి. వారిపైన ఫోర్స్ తీసుకురాకూడదు. దానికి చాలా ఆ, ఓపిక ఉండాలి. వారిలో ఉన్నటువంటి బలహీనతలను వాటిని వదిలేయడమే కాకుండా వాటిని ఎదుర్కొని దాన్ని మార్చడంలోని వారికి సపోర్ట్ ఇవ్వాలి. కొంతమంది గ్రాండ్ చిల్డ్రన్ గురించి చెప్పారు. కేవలం ప్రేమను అందించడం గురించి మాత్రమే కాదు, కొన్ని గంటలకే తాతలు ఆ, నానమ్మల్ని ప్రేమ గురించి కాదు, గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వాలి. లేదంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా బిజీగా ఉన్నారు. వారికి అందువల్ల పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తున్నారు, కానీ ఆధ్యాత్మికత అనేది ఇవ్వట్లేదు. కానీ ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యమైనది. ఒక రోజు మా గ్రాండ్ చైల్డ్ ఒకసారి నా ఎదురుగా వచ్చారు. నేను కూర్చొని కూర్చోబెట్టి శివాని బెన్ క్లాస్ పెట్టారనమాట. నాతో అరగంట కూర్చున్నారు. అన్ని విన్నాడు. తను లెగిసిపోతున్నప్పుడు ఏమనుకున్నానంటే,
నేను ఏటి నేర్చుకున్నామంటే నేను మా చెల్లిని ఇంకెప్పుడు బాధించను అని చెప్పారు. అలాగే కొన్ని మనం అర్థం చేయించాలి. మనం సంతోషంగా జీవితాన్ని గడపాలి అంటే వారికి ఏదో ఒక ఆధ్యాత్మికమైన పాలన ఇవ్వాలి. ఎప్పుడెప్పుడైతే భగవంతుడి వైపు వారు చూస్తారో వారి నుంచి శక్తిని తీసుకొని ఎదుర్కొంటారు ఆ పరిస్థితులను. ఇప్పుడు మనీ సిస్టర్ కొంత షేర్ చేస్తారు. నేను అనుకుంటూ ఉన్నాను, ఒక బిడ్డ పుట్టినప్పుడు చాలా ముఖ్యమైన ఆ, అంటే 3 నుంచి 5 ఏళ్ళ వరకు చాలా ముఖ్యమైనటువంటి సమయము అని అంటారు పాలనకి. తల్లిదండ్రులతోని ఆ 5 సంవత్సరాలే ఎక్కువగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అప్పుడు సరైన పాలన ఇవ్వకపోతే జీవితంలో ఎంతో కష్టాలు ఉండొచ్చు. ఏ విధంగా శశి బెన్ చెప్పారో పిల్లల్ని పాలన చేయడం అనేది చాలా ముఖ్యమైనది. దాంట్లో ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు నా తల్లి ఎవరైతే ఉన్నారో మేము పుట్టినప్పుడు మాకు ఎంతో పాలన ఇచ్చారు, ప్రేమనిచ్చారు, సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చారు. దాది ఎప్పుడు అంటూ ఉండేవారు, మీకు ఇలాంటి పేరెంట్స్ ఉండడం మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేవారు. నేను ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు నేను 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక లైఫ్ లోకి వచ్చాను. అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నేను అలాగా కోర్స్ అది మా ఇంట్లో జరిగేది. అయితే మా ఇంట్లో కొంత నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మా ఇంట్లోనే జరగడం వలన కొన్ని విషయాలు నా చెవిలో పడ్డాయి. ఎందుకంటే మా అమ్మగారు నన్ను ఎన్నో రిలీజియస్ పీపుల్ కి దగ్గరికి, రిలీజియస్ వాటి గురించి తీసుకెళ్లేవారు. కానీ నేను వాటిపైన ఎప్పుడూ ఇంప్రెస్ అవ్వలేదు. కానీ కోర్స్ లోకి విన్నాను, అప్పుడు ఇది చాలా డిఫరెంట్ గా ఉందని నాకు అర్థమైంది. దాని తర్వాత కొన్నాళ్ళకి దాది జానకితో ఫస్ట్ మీటింగ్ అయ్యింది. వెనిస్సీ రోడ్ లో నేను ఇప్పుడు ఉంటాను. ఇది చాలా పవర్ఫుల్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. దాది ఇక్కడ అలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారు. ఆమె నాతో వచ్చి ఉండు అని చెప్పారు. ఆమెను చూస్తూ చాలా ఇంప్రెస్ అయ్యాను. అప్పటికి 40 ఇయర్స్ యోగి లైఫ్ లీడ్ చేశారు ఆవిడ. నేను ఫస్ట్ టైం కలిశాను. ఆమె నన్ను నాతో పాటు ఉండడానికి ఆహ్వానిస్తున్నారు. అప్పుడు నేను పని చేస్తూ ఉండేదాన్ని. ఆ అయితే నేను వర్క్ చేస్తున్నాను అని చెప్తే, అయితే నువ్వు వీకెండ్స్ అయితే వర్క్ చెయ్యవు కదా, నువ్వు వీకెండ్స్ రా అని చెప్పారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఇంగ్లాండ్ లోని చాలా చిన్న చిన్న హౌస్లు ఉండేవి అప్పుడు. అది మా ఇల్లులాగే అనిపించింది. ఆమె నాకు కొత్తగా అనిపించలేదు. నాకు ఆమె తెలుసు, ఆమెకు నేను తెలుసు అన్నట్టుగా అనిపించింది. అలాగా ఒక సాటర్డే ఈవినింగ్ సిస్టర్ జయంతి, సిస్టర్ సురేష్ కూడా బయటికి వెళ్ళారు. నేను అది జానకి ఉన్నాము.
మేమిద్దరమే సైలెన్స్ లో కూర్చున్నాము. దాదిచానికి ఒక పవర్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఆమె చాలా ఇంటెన్స్ మెడిటేషన్ చేసేవారు. నేను దానివల్ల చాలా ఇంప్రెస్ అయ్యాను. అసలు ఈమె ఏం చేస్తున్నారు అని అనిపించింది. మా ఇల్లు చూడండి, ఇక్కడ ఈమె ఎక్కడైతే ఉంటున్నారో అది ఎలాగుందో చూడండి అని అనిపించింది. అక్కడ శాంతిగా ఆనందంగా చాలా అనిపించింది. ఒక గంట ఈవినింగ్ మెడిటేషన్ లో కూర్చున్నాము, ఎవరిని ఏమీ మాట్లాడుకోకుండా. చాలా పవర్ఫుల్ గా అనిపించింది. స్వయంతోని ఒక కనెక్షన్, పరమాత్ముడితోని ఒక పవర్ఫుల్ కనెక్షన్ అనిపించింది. నా తల్లి ఎవరైతే ఉన్నారో అది, నేను దాదితో ప్రేమలో పడిపోయినట్టు అయిపోయింది. ఆ ప్లేస్ తో కూడా ప్రేమలో పడిపోయినట్టు అయిపోయింది కొంత సమయానికి. కుమారీస్ చాలా మంది వచ్చారు. దాదికి అయితే అందరికీ పాలన ఇవ్వడం చాలా ఇష్టము. దాది యొక్క పాలనలోని శశిబెన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. మేము 15 మంది కుమారీలు ఉండేవాళ్ళమి. మేము ఫ్యామిలీ మీటింగ్స్ కి వెళ్ళేవారిమి. అందరివి కలుసుకునేవారిమి. దాదితో ఉండేవారిమి. మెడిటేషన్ చేసేవారిమి. తర్వాత మాకు కథలు చెప్పేవారు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చాలా అమేజింగ్ గా ఉంటాయి. దాదిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఒక తల్లి అంటే క్వాలిటీ ఉండేది. ఆధ్యాత్మికత అంటే ప్రపంచానికి తెలియాలి అని ఆవిడ ఎప్పుడూ భావిస్తూ ఉండేవారు. ఆవిడ చాలా ట్రావెలింగ్ చేసేవారు. నేను కొన్ని ప్లేసెస్కి ఆవిడతో పాటు వెళ్ళాను. ఆమె చేసినటువంటి ఆ, కార్యం ఏదైతే ఉన్నదో మన పట్ల, అది చాలా ఉన్నతమైనది. అప్పుడు నాకు అనిపించింది ఈమె మామూలు వ్యక్తి కాదు అని. నన్ను చాలా ప్లేసెస్ కి పంపించేవారు. ఎప్పుడైతే ఈ బిడ్డ తల్లిని మిస్ అయ్యేవారో అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళేవారు. బ్రహ్మబాబాని మనం లోని భగవంతుడితో ఉన్న కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. మా అమ్మ కూడా మాతృత్వ ప్రేమ, ఫ్రెండ్లీ నేచరే ప్రపంచాన్ని నడిపిస్తుందని తెలిసేది. దాది జానకి ఒక మదర్. ఆమె ఒక ఫ్రెండ్ గా కూడా ఉండేవారు. ఒకసారి నన్ను బయటికి పంపిస్తున్నప్పుడు, యూకే బయట పంపించింది. ఆమె ఏం చెప్పారంటే, అందరికీ ఏం కావాలో తెలుసా? తల్లి ప్రేమ, మదర్ గుడ్నెస్, మిత్రుత భావం అంటే ఫ్రెండ్లీ నేచర్. దాది ఆ స్వరూపంలో ఉండేవారు. అందుకే ఆమెకు అర్థమైంది. శశిబెన్ కూడా చెప్పారు కదా, ఆమెకి పరిశీలించే శక్తి చాలా ఉన్నది అని. ఆమె ఇండియాలో ఉంటూ సడన్ గా వెస్టర్న్ వరల్డ్ లోకి వచ్చారు. కానీ ఆమెకు ఆ వివేకం ఉండేది, ఆ బుద్ధి ఉండేది, అసలు అందరికీ ఏది కావాలి అనేది.
ఫౌండింగ్ ఫాదర్ యొక్క హిస్టరీలోకి వస్తే వారు ఏ విధంగా పాలన ఇచ్చారు అనేది, ఇప్పుడైతే మనం పరివారం గురించి మాట్లాడుతున్నాము, కుటుంబ వ్యవహారం గురించి మాట్లాడుతున్నాము. ఒక కుటుంబానికి ఏం కావాలి అంటే శశిబన్ చెప్పినట్టుగా తల్లిదండ్రులే పిల్లల్ని అర్థం చేసుకోరు, అప్పుడు ఎలాంటి పాలన ఇస్తారు. అందువలన అందుకే ఈ ప్రపంచంలో అంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే అది పిల్లల వరకు వస్తుంది. ఇది మనం వింటూ ఉంటాము. సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో అప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే బిడ్డకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు కావాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి కదా. ఫ్యామిలీ లైఫ్ అంటే ఎందుకంటే ఫ్యామిలీ బ్రహ్మకుమారీస్ గురించి ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉంది బయట ప్రపంచంలోనే. ఫౌండింగ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వారు కుటుంబంతో ఉండేవారు. వారికి వారి పరివారం ఉండేది. వారి యొక్క ఆధ్యాత్మిక పరివారాన్ని క్రియేట్ చేశారు. 400 మంది పిల్లలకి తండ్రిగా అయ్యారు. మనం ఇద్దరికి పాలన ఇవ్వలేకపోతున్నాము. ఆయన బాబా పిల్లలు రకరకాల పిల్లలు వచ్చేవారు. బాబాకి క్లియర్ గా ఉండేది. నే- నేను పరమాత్ముడితో ఎంతో కనెక్టెడ్ గా ఉండాలి, వీళ్ళందరికీ పాలన ఇవ్వాలి అంటే అని అనుకునేవారు. చూడండి, 14 ఏళ్ళు ఆయనకు ఒక పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఉండేవారు ఒక తల్లి తండ్రి గాన. శివబాబా తల్లిగా ఉండేవారు, బ్రహ్మబాబా తండ్రిగా ఉండేవారు. అంటే ఆయన మేల్ బాడీలో ఉండేవారు. కానీ ఎవరైతే బ్రహ్మబాబా ఎదురుగా ఉండేవారో వారికి తల్లి యొక్క ప్రేరణ కలిగేది. ఆధ్యాత్మికతలోని ఒక ఏమో జుట్టు ఏంటంటే మనకి చాలా ప్రియమైన ఆ, మంచి ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దాది జానకితో ఒక్కొక్కసారి అనేవారిని, నువ్వు తల్లివి కానీ ఒక్కొక్కసారి మీరు తండ్రి అయిపోతారు అని అనేవారిని. మనకి పరమాత్ముడితో స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నప్పుడు తల్లి యొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది, తండ్రి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మేము ఒక షేరింగ్ లో ఇప్పుడు మనము అనుకున్నది ఏంటంటే మనందరికీ కూడా ఆధ్యాత్మిక చదువు అంటే చాలా ఇష్టం. ఆధ్యాత్మిక జ్ఞానము, చదువు చాలా ముఖ్యమైనది మన జీవితంలో. పరమాత్ముడు సర్వోన్నతమైన వాడు మనకి నేర్పిస్తున్నారు అని స్వయానికి మనం పాలన ఇవ్వుచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. పాలన ఇవ్వడం అంటే మూడవ నేత్రాన్ని తెరుచుకోవడం. నేను మా అమ్మని చూడలేదు, శశిబేన్ అయితే చూశారు. మాతేశ్వరి ఎప్పుడు అంటూ ఉండేవారు, మీరు ఏదైనా జాగ్రత్త పడాలి అంటే అది మీ బుద్ధికి మాత్రమే జాగ్రత్త పడాలి అని అనేవారు. నా బుద్ధి అనేది ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు నేను నన్ను క్లియర్ గా చూసుకోగలుగుతాను. నా లోపల ఎటువంటి చేంజెస్ కావాలి అనేది నాకు అర్థమవుతుంది. నేను ఈ చేంజెస్ అన్ని చూసినప్పుడు రాజయోగ స్టడీస్ ఎప్పుడు కూడా స్వయాన్ని మనం మార్చుకోవడం గురించే ఉంటుంది. ఎప్పుడైతే నా మూడవ నేత్రం తెరుచుకుంటుందో
దాన్ని బుద్ధి యోగము అని అంటాము. ఈ బుద్ధి యోగము అంటే మూడవ నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో మొట్టమొదటిగా నాకు నేను పాలన ఇచ్చుకోవాలి. అందరి యొక్క తల్లి కూడా బుద్ధియే. అంటే మన కన్న తల్లి కన్నా బుద్ధి అనేది మొట్టమొదటి తల్లి అని చెప్తారు. మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో మనం ఈ ఇంటెలెక్ట్ కేర్ తీసుకోవడం మొదలెడతామో అప్పుడు మనల్ని స్వయం చూస్తాం. మనకి ఆధ్యాత్మికమైనటువంటి చదువు కానీ వివేకం కానీ లేనప్పుడు బయట చూస్తూ ఉంటాం మనము. అప్పుడు బయట ఉన్నటువంటి డిఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసరికి ఏ విధంగా దాది జానకి చెప్పేవారో ఆమె ప్రతి ఒక్కరిని ప్రేమించేవారు, చాలా క్లోజ్ గా ఉండేవారు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఫ్రెండ్ ప్రేమ, టీచర్ ప్రేమ, అందరికి డైరెక్షన్స్ ఇచ్చేవారు. దాది జానకిలో నేను చూసిన విశేషమైనది ఏంటంటే ఆమె శరీరం విడిచిపెట్టక ముందు కూడా ఆమె చదువుతూనే ఉండేవారు. ఉమ్, ఆ, అంటే చదువుకొని 3 గంటల తర్వాత ఆవిడ శరీరం విడిచిపెట్టారు. అది అనంతంగా ఉండేది. మాకు ఎప్పుడు అంటూ ఉండేవారు, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది తెలుసు. ఆధ్యాత్మిక చదువు మురళి నుంచి కొన్ని పాయింట్స్ తీయండి, 2, 3 పాయింట్లు తీసి మీరు 10 పాయింట్స్ తీయగలరు. మీరు 1 గంటే కదా చదువుతారు, మిగతా 23 గంటలు మీరు ఏం చేస్తారు అని అడిగేవారు. ఆమెలోని మానవ చిత్ర శక్తి అయితే చాలా ఉండేది. ఈ రోజుల్లోని మాటలు మాట్లాడడం చాలా సులువు, కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఇతరులకి ఇవ్వాలి అని అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా ఇతరులకి ఇవ్వగలము. దాది ఆ డెప్త్ లోకి వెళ్ళేవారు. మనం కొంతకాలంగా అంత లోతుగా వెళ్ళడం అనేది చేస్తూ ఉంటే మనం ఒక గుడ్ స్టూడెంట్ గా ఎలా అవ్వాలనేది దాది నేర్పించేవారు. ఎందుకంటే ఆమె ఒక గుడ్ స్టూడెంట్, ఒక గుడ్ టీచర్ కూడా. మాకు ఎలాంటి పాలన ఇచ్చారంటే ఇప్పుడు దాని దాని ప్రభావంగా ప్రపంచం ఎదురుగా మేము ఉన్నాము, వారందరికీ కూడా సర్వ్ చేస్తున్నాం. వారు- ఆ, ఎందుకంటే బయట ప్రపంచంలో ఎంతో బాధల్లో ఉన్నారు. తనలో కూడా దాది జానకితో ఉండే సిస్టర్స్ వారి యొక్క డ్రీమ్స్ లో దాది ఇస్తున్నట్టుగానే కనిపించేవారు. ఎందుకంటే ఆమె అందరికీ ఇస్తూ 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 ఉండేవారు. అంతేకాకుండా మా చిన్నప్పటి రోజుల్లో మేము ఏంటి ఎక్స్పీరియన్స్ చేసాము అంటే మేము బ్రహ్మబాబాని చూడలేదు, మా అమ్మ మాతేశ్వరిని చూడలేదు, కానీ వారిద్దరిని మా ముందుకు ప్రత్యక్షం చేసేవారు. దాది గుల్జార్, దాది ప్రకాష్ మణి మా దగ్గరికి అస్తమాటికి వచ్చేవారు. నిజమైన తల్లి అంటే ఆ ఆమెనే. ఆమె తల్లి కన్నా ఎక్కువ. ఆమె ఎప్పుడూ కూడా ఒక తల్లిగా ఉండేవారు. మీరు ట్రావెలింగ్ ఎంత చేసేవారో అంత నేను కూడా ట్రావెలింగ్ చేయలేదు అని చెప్పేదాన్ని దాదితోని. తల్లి అంటే అలసట లేనివారు అని అర్థం.
ఆగకుండా ఎంతో ప్రేమని ఇచ్చేవారు. తల్లి గురించి ఒక విషయం ఏం చెప్పారు శశి? ఓపిక గురించి చెప్పారు, సహనం గురించి చెప్పారు. ప్రపంచానికి దాది ఎందుకు సర్వీస్ చేశారంటే ఆవిడలో ఉన్నటువంటి ఆ, సహనం వల్లనే. అందువల్ల నేను ఆవిడని ఎంతో ఉన్నతంగా చూసేదాన్ని. మన జీవితంలోకి కొందరు వచ్చినప్పుడు, వచ్చి మన జీవితంలో చాలా ఇచ్చినప్పుడు, వారు మనకి పాలన ఇస్తున్నట్టు, వారు డైరెక్ట్ చేస్తున్నట్టు. మీ ఫేస్ మాటి మాటికి మార్చకండి, అది మంచిగా ఉన్నది అని అనేవారు. ఎప్పుడైతే ఎప్పుడు ఆధ్యాత్మికమైన చిరునవ్వుతో ఉండాలి అని చెప్పేవారు. వారి దాది కూడా అంటూ ఉండేవారు, మేము ఎవరికైనా ఏదైనా ఇచ్చాము అంటే అది మీరు ఇచ్చినట్టు కాదు, బాబా ఇచ్చేవారు బాబా ఇస్తారు అనేవారు. వారు చేసిన దాంట్లో మనం 5% కూడా చేసి ఉండము. వారి కెపాసిటీలు మన కెపాసిటీకి తేడా ఉంది, కానీ వారు ఇచ్చిన దాంట్లో మనం 5% కూడా చేయలేదని అనుకోవాలి. మనోజ్ భాయ్ చెప్పినట్టుగా ఎవరైనా పరమాత్ముడి దగ్గర నుంచి స్వీకరించినప్పుడు అది మనతో కాదు, మనం ఏదైతే తీసుకున్నామో అదే ఇతరులకు ఇస్తున్నాము. ఏదైనా అవసరానికి మ- మనకి ఎన్నో బ్లెస్సింగ్స్ లభిస్తాయి. థ్యాంక్ యూ మనీబెన్. మాకు దాది జానకిని గుర్తు చేశారు, మిగతా వారిని అందరినీ కూడా ఎదురు చేశారు. దాది ఎప్పుడు చెప్తూ ఉండేవారు, బాబా మీకు పాలన ఇచ్చారు, మీరు ఇతరులకి పాలన ఇవ్వండి అనేవారు. మీకు సెంటర్కి ఎంతో మంది వచ్చినప్పుడు దాది మొట్టమొదటిగా మాకు నేర్పించిందండి, ఎప్పుడు కూడా మీరు ఇస్తున్నారు అని అనుకోవద్దు, నేను నేను అని అనద్దు. వారి కనెక్షన్ ఎప్పుడు కూడా భగవంతుడితో ఉండాలి, భగవంతుడితో ఉండాలి. వారు భగవంతుడితో పాలన పొందుకునేవిగా తయారవ్వాలి. కానీ ఎప్పుడైతే సెంటర్లోకి వచ్చారో వారు ఇక్కడి వారిగానే అనిపించాలి వారికి. వారు మిమ్మల్ని కలిసినప్పుడు వారు ఇక్కడికి చెందిన వారు అని వారికి అనిపించాలి, వారికి ఒక హోమ్లీగా అనిపించాలి అని అనేవారు. మనం
నిస్వార్థమైన ప్రేమ ఇచ్చినప్పుడు వారికి ఇక్కడ తీసుకునేది ఏదో ఉన్నది అని వారికి అర్థమవుతుంది. ఎందుకంటే బాబాయే కరణ్ కరావన్ హార్, నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. వారు మీ బుద్ధిని మనుషుల్లో ఉంచుకోద్దు. అంటే మనము ఇస్తున్నాము అనుకుంటే వారి బుద్ధి మనతో ఉంటుందన్నమాట. వారు భగవంతుడితోనే బాబాతోనే కనెక్ట్ అవ్వాలి. అప్పుడు భగవంతుని గుర్తించి అప్పుడు నిశ్చయం పెరిగి అప్పుడు భగవంతుని యొక్క ఆధ్యాత్మికత యొక్క బెనిఫిట్ తీసుకోగలుగుతారు. నేను నేను అనేది చెయ్యొద్దు. మీరు చాలా నమ్రతగా ఉంటూ ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉంటూ పాలన ఇవ్వండి. వారికి ఏటి కావాలో వారికి పాలన ఇవ్వండి. వారి సీక్రెట్స్ ఇతరులకి కూడా డిస్క్లోజ్ చేయకూడదు. చాలా మంది వస్తారు, నేను నా కథ చెప్తాను, ఆ, కానీ మీరు ఎవరికి చెప్పకూడదు అనేసి అంటారు. ఎందుకంటే కానీ మొట్టమొదటి లెసన్ లోనే వారు స్మైల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పరమాత్ముడు వారికి పాలన ఇస్తున్నారు. మనం ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ గా అవుతామో, మనం నమ్రతగా ఉంటామో, మనకి వారి నుంచి ఏ క్రెడిట్ అక్కర్లేదు. వారికి సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. వారికి కావాల్సింది వారికి ఇవ్వండి. వారికి సైలెన్స్ కావాలంటే వారు మెడిటేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. కేవలం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండద్దు. అలా మాట్లాడితే చాలా మంది వెళ్ళిపోతారు. దాది చాలా నేర్పించారు పాలన ఎలా ఇవ్వాలి అని ఇతరులకి. వారికి ఏటి కావాలో చూడండి, వారికి ఏటి అక్కర్లేదో తెలుసుకోండి. పరివారానికి చెందిన వారిగా అయ్యారు కాబట్టి వారికి అర్థం చేయించండి. అంటే వారి బలహీనతల్ని ఎలాగా ఎదుర్కోవాలి అనేది వారికి నేర్పించండి. ప్రాబ్లంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్ని తీసుకురాకుండా సంస్కారాన్ని ఎలాగ మార్చుకోవాలి అనేది వారికి నేర్పించండి అని చెప్పేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క బలహీనతల ద్వారా బాధించబడి ఉంటారు. కానీ వారికి పాయింట్అవుట్ చేసినప్పుడు వారికి అర్థమవుతుంది. నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే నేను ఇన్స్ట్రుమెంట్, బాబా యొక్క ప్రేమ, బాబా పైన నిశ్చయము, దానితోనే పాలన ఇవ్వడం. కేవలం జ్ఞానంతో పాటు యోగంతో పాటు, యోగం అనేది చాలా ముఖ్యమైనది. మణిబేన్ చెప్పినట్టుగా బుద్ధి భగవంతుడితోనే కనెక్ట్ అవ్వాలి. మీరు కూడా చదువులో చాలా బాగుండాలి. దానిలో చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వారి జీవితాంతం నేను వారి పాలన పొందాను. ఎప్పుడు నా అమృతవేళ మిస్ చెయ్యొద్దు అని అనేవారు. మురళి మిస్ చెయ్యొద్దు. మౌంట్ అబు వెళ్ళడం మిస్ చెయ్యొద్దు ప్రతి సంవత్సరం. ఆమెకు అంత వివేకం, ఆమె ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వరదానాలుగా మారిపోయేది. నా జీవితంలో నేను ఎప్పుడూ అమృతవేళ మిస్ అవ్వలేదు. ఒకప్పుడు నేను దీదితో చెప్పేదాన్ని, నన్ను పొద్దున్నే లేవమని చెప్పద్దు, నాకు ఒక చిన్న పాప ఉన్నది, ఆమె ఎప్పుడు కూడా నన్ను మధ్యరాత్రిలో లేపేస్తున్నారు అని చెప్పేదాన్ని నేను దీదితోని. అప్పుడు దీది నాకు లెటర్ రాశారు, మధురమైన బిడ్డ, అమృతవేళ యొక్క సమయంలో అమర్నాథుడు అయినటువంటి తండ్రి అమర్ కథని వినిపిస్తారు, అమరపురికి తీసుకెళ్తారు, మరి నువ్వు అమరపురికి వెళ్ళవా అని రాశారు. అది దీది యొక్క పాలన అలాగుండేది. నాకు ఎప్పుడైతే అలా రాశారో, దాది జాన్కి కూడా అమృతవేళ మిస్ చెయ్యొద్దు అని చెప్పారు. ఆ దాది నుంచి వచ్చినటువంటి వరదానం, అదే ఆశీర్వాదం ఒక వరదానంగా మారిపోయింది. మేము గ్రీన్ ఫోర్డ్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు దాది చెప్పారు, ఇది డిఫరెంట్ ఏరియా, నువ్వు గ్లోబల్ హౌస్ కి రావద్దు, నువ్వు ఇక్కడ పాలు ఇవ్వు అని చెప్పారు. నేను అప్పుడు ఏడ్చేసాను. ఇది దాది సస్టెనెన్స్.
మీరు ఇంత దూరం నుంచి వచ్చారు. మీకు ఎంతో అద్భుతమైనటువంటి వివేకం ఉంది. నేను ఇక్కడ ఒకరిద్దరి కోసం రాలేదు. నేను మీ క్లాసెస్ మిస్ అవ్వను అని నేను ఏడ్చాను. కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత దాది దాది ఇలాగ అనుకుంటున్నారు, మరి నేనేం చెయ్యాలి అనుకున్నాను. అప్పుడు ఒక కపుల్ వచ్చారు మార్నింగ్ ఈ సెంటర్ ఓపెనింగ్ కి. మీరు 5:30కి రాగలరా అని అడిగాను. నేను అప్పుడు మీకు మురళి చదువుతానంటే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఆఫీస్కి తొందరగా వెళ్ళొచ్చని వారు సంతోషపడ్డారు. 5:30కి గ్రీన్ ఫోర్ట్ లో స్టార్ట్ చేసి ఎప్- ఎప్పుడైతే ఉద్యోగానికి తొందరగా వెళ్ళాలనేసరికి దాని తర్వాత 6:30 గ్లోబల్ హౌస్ కి పరిగెత్తాను. ఫెర్నిచర్ రోడ్లకు వెళ్ళేదాన్ని. నేను డ్రైవ్ చేస్తూ దాది మురళి ఫినిష్ చేసేవారు. నేను కూర్చొని దాది యొక్క బ్లెస్సింగ్ చాలా వండర్ఫుల్ గా ఉండేది. ఆమె ఏదైతే చెప్పారో అది నేను ఆమె దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. అలాగే మనము కూడా ఇతరులకి పాలన ఇవ్వాలి. వారికి ఏది కావాలో అది ఇవ్వాలి, కానీ కేవలం చెప్పద్దు. వారు చేయలేరు అని అనద్దు. వారిని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అని చెప్పాలి. ఎవరైనా నేను ఇది చెయ్యాలి చేయలేను అంటే మీరు ఈజీగా ఉండండి. మీరు ఎంత బెనిఫిట్ తీసుకోగలుగుతారో అంతే తీసుకోండి. ఒక రోజు ఒకటి చేయలేం కదా అని మిగతావన్నీ వదిలేయక్కర్లేదు. ఎప్పుడైతే మీరు రెడీ అవుతారో అప్పుడే మిగతావి చేయండి. ఇప్పుడు అలాగ పాలన ఇస్తేనే వాళ్ళు పక్కా బ్రాహ్మణ అవుతారు. ఎవరి అయినా కూడా అది ఫోర్స్ ఇవ్వకూడదు అని అన్నారు. థ్యాంక్ యూ. మేము అయితే వినాలని అనుకుంటున్నాము, కానీ టైం అవుతుంది. ఇప్పుడు సిస్టర్ క్లౌడియా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఓం శాంతి. మీ ఇద్దరు తల్లులు మాతో మాట్లాడటము చాలా నచ్చింది. అలాగే ఫాదర్స్ డే కూడా కొంతమంది మదర్స్ లాగా ఉంటారు. వారు తమ పిల్లల్ని చాలా మంచిగా పాలన ఇస్తారు. కానీ ఒక కుటుంబం తల్లితోనే ఆధారపడి ఉంటుంది. తల్లి అనేది స్ట్రాంగ్ గా ఉంటారు. అప్పుడు వారు ఒక తోవని చూపిస్తారు పిల్లలకి. అప్పుడు ఏ ప్రాబ్లము రాదు. నేను బ్రహ్మకుమారిస్కి రాకముందే నేను మదర్స్ ఒక మదర్ ఒక ఇంటిని బాగా నడిపిస్తే ఆ ఇల్లంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను నా తల్లిని ఆ గ్రాండ్ మదర్ని చూశాను కదా. కొన్నిసార్లు కొంచెం కఠినంగా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే వారికి నేర్పించాలి కాబట్టి. కానీ తల్లి ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉంటారో ఆమె ఈ ప్ర- ఈ ఇంటికి ప్రాణం అన్నమాట. అన్నీ కూడా ఆమెనే నేర్పిస్తుంది పిల్లలకి. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. చాలా మంచి సెషను. థ్యాంక్ యూ. ఇండియాకి ఇది 10 o'clock. ఇది చాలా వండర్ఫుల్ షేరింగ్. నాకు మాంట్రియల్ నుంచి ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు.
ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటారు, వారు ఎప్పుడైనా కాంటాక్ట్ ఇవ్వకపోతే వారు కాంటాక్ట్ లో ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అనౌన్స్మెంట్స్ ఇస్తాను. ఇది మన కంక్లూడింగ్ వర్క్ షాప్. సైలెన్స్ రిట్రీట్ సస్టెనెన్స్ తోని మనం చేద్దాము. ఇంకో 12 అవర్స్ లోని సండే 9th ఫిబ్రవరి 9 to 11 ఇండియా టైం. ఈ రిట్రీట్ బ్రహ్మకుమారి టీచింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్ బుక్ వస్తుంది. సిస్టర్ కరణ్ వ్యాంకూవర్ టీం నుంచి లీడ్ చేస్తున్నారు. డెడికేట్ టీం మెంబర్స్ హెల్ప్ చేస్తున్నారు. ఈ బుక్ బయటకు వస్తుంది తొందరగా. ఈ బుక్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈమెయిల్ మెన్షన్ చేయొచ్చు. 4 years గా మనం విన్నటువంటి అన్ని షేరింగ్స్ దీంట్లో ఉంటాయి, మన ప్రాక్టీస్ కి మన పాలనకు. ఇది మన లాస్ట్ సెషన్ వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్. థ్యాంక్ యూ అందరూ కూడా ఇది నడిపించింది. నెక్స్ట్ ఏంటంటే, ఒకటి ముగిస్తే ఇంకొకటి తెరుచుకుంటుంది కదా. టీమ్ ప్లాన్ చేసినట్టుగా ఆ, ఇంకొక సిరీస్ ఆర్ట్స్ ఫర్ లైఫ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. 1 month బ్రేక్ తర్వాత 15th March తో స్టార్ట్ అవుతుంది. సాటర్డే 7 AM వెస్ట్ కోస్ట్, 7:30 PM ఇండియా టైమ్, 8:30 ఇండియా టైమ్. మేము మళ్ళీ కనెక్ట్ అవుతాము. బీయింగ్ స్టిల్ స్థిరత యొక్క కళతోని బ్రహ్మకుమారీస్ లోని 16 కళల గురించి మాట్లాడుతూ ఉంటారు. మేము అసలు ఈ కళల గురించి అన్ని ఇంట్రడక్షన్ కూడా ఇస్తాము. ఫస్ట్ చూస్తుంది బీయింగ్ స్టిల్ స్థిరతకి కళ, స్థిరత యొక్క కళ. సిస్టర్ మోరిన్ గుడ్మన్ యూకే నుంచి, ఆమె ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రహ్మకుమారీస్ యూకే నుంచి. సో 15వ తారీఖున జాయిన్ అవ్వండి. ఈ వెబ్సైట్స్ లోని మా గురించి చూడొచ్చు, ఈమెయిల్ కూడా పంపించవచ్చు, ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి. వర్క్ షాప్స్ కూడా దీంట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక స్పిరిచువల్ ఫోటో మనం తీసుకుంటున్నాము, ఒక వర్చువల్ ఫోటో తీసుకుంటున్నాము. మెమోరీ మార్క్ చేసుకోవాలి. వీడియోస్ అందరూ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ పరమాత్మునికి. సమయం పరిగెడుతుంది. మనము సీనియర్స్ నుంచి దృష్టి తీసుకుందాము. మనీ దీది అని శశి దీది, సిస్టర్ క్లౌడియా నుంచి మనము దృష్టి తీసుకుంటూ ఆ కనెక్షన్ ని ఫీల్ అవుదాము.